నాకు తన ఫేవరెట్ సీక్వెన్సెస్ గురించి చెప్పింది. యాక్చువల్గా నేను సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఇప్పటివరకు ఇంటికి వెళ్ళలేదు, నేను షూట్ చేస్తున్నాను. సో నేను డైరెక్ట్ మళ్ళీ షూట్ నుంచి అలా తిరుగుతూ ఉన్నాను. రాత్రి AAA సినిమాస్కి వెళ్ళి జనాలు కలిసి 2 o'clockకి మళ్ళీ ఆఫీస్లోనే పడుకుని పొద్దున్నే లేచి షూట్, మళ్ళీ ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతున్నాను. సో ఇంటికి వెళ్ళి ఇంకా గీతా వాళ్ళని కలవలేదు. ఫోన్లోనే ఇందాక వస్తూ కూడా అప్పుడు షూట్స్ మధ్యలో కదా, సో ఎక్కువ టైం ఫోన్లో మాట్లాడడానికి లేదు. బట్ తన ఫేవరెట్ సీక్వెన్సెస్ అన్నీ చెప్పింది. అండ్ తనకి వీరప్రేమ సాంగ్ తర్వాత చైల్డ్హుడ్ పాట నాకు చాలా నచ్చిందని చెప్పింది. ఆ తర్వాత చితిమంట సీన్ చాలా ఎంజాయ్ చేశాను నేను అనింది. నేహా నేహా అంటున్నప్పుడు చాలా గీత ఏమనిందంటే ఏంట్రా ఏదో హారర్ సినిమా చూసినట్టుంది అనేది. ఎగ్జాక్ట్లీ ఫోన్ చేసి ఏంటో ఒక దయ్యం సినిమా చూసిన ఫీలింగ్ కలిగిందిరా బాబు, నువ్వు ఎప్పుడొచ్చి ఎక్కడి నుంచి ఏం చేస్తావు అనే భయం వేస్తోంది అని చెప్పి. మా కజిన్స్ అందరితో వెళ్ళింది అనమాట, అమ్మ వాళ్ళు కజిన్స్ అందరు కలిసి వెళ్ళారు సంధ్యాకి. సో అప్పుడు ఆ పక్కనే నా కజిన్ వంశీ ఉంటాడు, వాడు కూడా ఉండి ఆటోలో ఆ అమ్మాయి వెళ్తుంటే నువ్వు ఆటో పై నుంచి వచ్చి దూకి కిందకి ఎక్కి ఏమన్నా చేస్తావు అమ్మాయిని అంతే. అలా వాళ్ళ డిస్కషన్స్ అవి. ఇవాళ షూట్ తర్వాత వెళ్తున్నాము, కలుస్తున్నాం బ్యాచ్ అందరం. సో అప్పుడు గీత నాతో ఫోన్ చేసి చెప్పిన ఫస్ట్ విషయం అయితే నాకు హారర్ సినిమా చూసినట్టు ఫీలింగ్ వచ్చింది బుజ్జి అనింది. సో ఐ ఫైండ్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్. సార్ ఇదే మూవీ మలయాళంలో తీస్తే బ్లాక్ బస్టర్ అయ్యేది. సో తెలుగు ఆడియన్స్ నుంచి ఎంతవరకు రెస్పాన్స్ వస్తుంది? అలాంటి బ్లాక్ బస్టర్ ఈ మూవీకి కూడా రాబోతుంది అంటారా? మీరందరూ సపోర్ట్ చేస్తే 100% బ్లాక్ బస్టర్ వస్తుందండి. అంతే డెఫినెట్గా. మీరందరూ ఇప్పుడు ఇది ఏదైతే ఒక వర్డ్ ఉందో నాతో ఇది చెప్పిన 100% చెప్తున్నా, ఇదే అగ్లీ స్టోరీ యాజ్ ఇట్ ఈస్, ఇదే కథతో ఇందులో కొన్ని ఫ్లాస్ ఒకవేళ ఫీల్ అయినా ఉంటే కూడా ఆ ఫ్లాస్ ఉన్న పాజిటివ్స్ ఉన్న అన్నిటితో జస్ట్ దీనికి ఒక మలయాళం ఫేస్ని తీసుకొచ్చి పెట్టి మలయాళం యాక్టర్స్ని పెట్టి ఇదో డబ్బింగ్ చేసిన సినిమా అక్కడ బాగా రెస్పాన్స్ వచ్చిందట అంటే దీన్ని జనాలు చూసే విధానమే ఇంకో లైట్లో చూస్తారు, అంటే ఇంకొక పర్స్పెక్టివ్లో చూస్తారు దీన్ని. ఎప్పుడు కూడా పక్కింటి పుల్లకూర రుచియా పొరిగింటి పుల్లకూర రుచిలాగా ఇదే సినిమాని 100% నేను ఇదైతే చెప్తా 100%. నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి చాలా నచ్చిన మలయాళం తమిళ సినిమాలు ఇవన్నీ చాలా ల్యాగులు ఉంటాయి, కానీ ఆ ల్యాగుల్ని మనం ల్యాగ్లో ఫీల్ అవ్వం. మనం అంటే మీరని కాదు, జనరల్లీ మనం దాన్ని ల్యాగ్లా ఫీల్ అవ్వకుండా బా వాట్ ఏ రైటింగ్ మ్యాన్, ఒక కథలోకి డైరెక్టర్ తీసుకెళ్ళడానికి ఎంత టైం తీసుకున్నారో చూసారా అంటారు. మనం టైం తీసుకుంటే ఇక్కడ ల్యాగరా అనరా అంటారు. అది క్రిటిక్స్ రివ్యూవర్స్ మనం అని కాదు, జనరల్ నేనైనా ఫర్ ఎగ్జాంపుల్ హీరో గురక పెడుతూ ఉంటాడు, ఆ సినిమా అంతా గురక మీద. తమిళ సినిమా ఏంటి? గుడ్ నైట్ సినిమా నాకు చాలా చాలా ఇష్టం. కానీ గుడ్ నైట్ సినిమాని తెలుగులో తీసామనుకోండి యాస్టీస్గా, ఏంట్రా బాబు ఈ గురక గోలేంటి ఆడేంటో ఎందుకురా నాయన మాకు గురక వచ్చిందిరా బాబు సినిమా చూస్తుంటే గురక పెట్టి పడుకున్నా అంటాం. కానీ అది తమిళ సినిమా అయితే నేను కూడా అబ్బా ఒక పాయింట్ మీద ఎంత బాగా తీశారా సినిమాని, అసలు సినిమాలంటే ఇలా తీయాలి, మేకింగ్ అంటే ఇది, డైరెక్టర్ అంటే ఇదిరా అనుకుంటాం. అది దట్స్ ఆల్సో బికాస్ అంటే ఐ డోంట్ బ్లేమ్ ది ఆడియన్స్ కూడా, దట్స్ నాట్ అవర్ కల్చర్. మన ఫిలిం వ్యూయింగ్ కల్చర్ అది కాదు. వాళ్ళ ఫిలిం వ్యూయింగ్ కల్చర్ తమిళనాడులో కేరళలో అలాంటి సినిమాలే చిన్నప్పటి నుంచి వాళ్ళు చేస్తూ ఈ కమర్షియల్ ఓన్లీ పెద్దవాళ్ళు చేసేసరికి వాళ్ళు అలా చూస్తారు. మన దగ్గర చిన్న సినిమాలు కూడా కమర్షియల్ సినిమాలే చేసేసరికి ఏదన్నా మనం ఎక్స్పెరిమెంటల్గా ట్రై చేస్తే కొంచెం అంత ఈజీగా ఎక్కవు. సో యా దట్స్ వాట్ ఈవెన్ ఐ ఫీల్.